నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఇలాగైనా సరే ఎన్నికల్లో పోటీ చేయడం ఉద్దేశంతోనే పాలేరు ఖమ్మం నుంచి ఆయన నేతలు కూడా బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసి 500 మంది దాదాపుగా నేతలు మారుతున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలో తుమ్మల వర్గీయుల భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్లో చేరేందుకు వారు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతలకి, అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వీరు కూడా అదే బాటలో, అంటే తుమ్మల బాటలోనే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా దానికి సమాయత్తం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా కూడా వారు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్నటువంటి అనిశ్చితి ఏంటి, వారు పార్టీ మార్పు ఎప్పుడు మారే అవకాశం ఉంది, వీటిపై పూర్తి అప్డేట్స్ అంది. సరే ఉపేంద్ర, చెప్పండి. రాజశేఖర్ ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఒక్కొక్క రూపాన్ని దాలుస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరేటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా తమ వర్గీయులతో ఈ రోజు ప్రకటన వచ్చే విధంగా రాజీనామాల పరంపరని ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రోజు ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలో బీఆర్ఎస్ కు చెందినటువంటి పలువురు నేతలు, పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఖమ్మానగరం చెందినటువంటి నేతలు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ముక్కుమ్మడి రాజీనామా చేయడం అనేది ఖమ్మం జిల్లాలో సంచలనం రేపింది. ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మొదటి నుంచి కూడా తన అనుచరులు కాంగ్రెస్ లో చేరేది లేదు అనేటువంటి ప్రకటించేటువంటి నేపథ్యంలో తాత్సారం చేశారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ప్రకటన ఉందో, ఈ ప్రకటన తోటి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి దాదాపు కష్టమని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ఇటీవల కాలంలో చాలా మంది అసంతృప్తి నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు, గతంలో అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక అనంతరం కూడా ఇప్పుడు శరవేగంగా రాజకీయ సమీకరణలు మారిపోతా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు 2014లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు వైపు, అంటే ప్రధానంగా కాంగ్రెస్ వైపు అందరూ అడుగులేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్యేగా ఓడించి అనేక రకాల ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయన పదవులు లేకపోయినా దాదాపు ఎక్కువ కాలం పాటు 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి నేతను అవమానించారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి అనుచరులు, ఎవరైతే తుమ్మల అనుచరులు ఉన్నారో సాధు రమేష్ రెడ్డి, శాఖమూరి రమేష్, జొన్నలగడ్డ రవితో పాటు ప్రముఖ నాయకులు అందరూ కూడా ఆరోపించినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే తుమ్మల నాగేశ్వరరావు లాంటి గొప్ప నాయకుడిని ఖమ్మం జిల్లా ప్రజలు కోల్పోవడం, బీఆర్ఎస్ వదులుకోవడం అనేది సరైంది కాదని చెప్పేసి కూడా వాళ్ళకు అభిప్రాయపడతా ఉన్నారు. బీఆర్ఎస్ నేత ఎవరెస్ కి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ అయినటువంటి తుమ్మల నాగేశ్వర వీరందరూ కూడా తుమ్మల అనుచరులకు ప్రధానంగా ఉపేంద్ర, వీళ్ళందరూ కూడా 500 మంది కూడా శ్రీ సిటీలో తుమ్మల వర్గీయులు భేటీ అయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వీరు ఎలాంటి అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు, ఏదైతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఓడ్చుకున్నాం, అయినా కూడా మాకు సరైనటువంటి గుర్తింపు లేదు, అలాగే నాయకులకు సరైనటువంటి గౌరవం ఇవ్వలేదని కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఏమైనా ప్రకటించారా? రాజశేఖర్ ఇప్పటికే, అంటే గత 4-5 ఏళ్లుగా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన తర్వాత తుమ్మల అనుచరుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తా ఉందని కొన్ని చోట్ల నిర్బంధించి ఇబ్బందులు గురి చేశారు. అయినా సరే అవమానాలని తట్టుకొని బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం కృషి చేశామని ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు మా అందరి ఒత్తిడి మేరకు కాంగ్రెస్ లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు చేరికతో స్వాగతిస్తూ తుమ్మల నాగేశ్వరరావు వెంట మేము ఉన్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అదే సందర్భంలోనే మేము గతంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కాంగ్రెస్ గిఫ్ట్ చేయాలని కోరుకుంటా ఉంది. తుమ్మల గారి ఆలోచన, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆలోచన ఏకీభవిస్తూ కాంగ్రెస్ లో పార్టీలో త్వరలో ఈ 2-3 రోజుల్లో చేరి కాంగ్రెస్ బలోపేతానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ప్రధానంగా నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలపాలెం రూరల్ మండలానికి సంబంధించిన నేతలు ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వైఖరి పట్ల, కేసీఆర్
తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఇవ్వకపోవడంతో చాలా ఆగ్రహం వ్యక్తం చేసే నేపథ్యం కనబడతా ఉంది. ఓపెన్ గా ఈ రోజు రాజీనామాలు చేసి బీఆర్ఎస్ అధిష్టానాన్ని కూడా పంపినట్లుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే రానున్నటువంటి ఇది శాంపిల్ మాత్రమే, కానీ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో పుట్టకతలు లేకుండా చేస్తాం. ఏదైతే తమ నమ్మినటువంటి నాయకుడిని ఈ రోజు వదులుకున్నారు, ఏ నాయకుడి ద్వారా అయితే బీఆర్ఎస్ బలం పెరిగిందో, తిరిగి గతంలో తుమ్మల చేరి కంటే ముందు బీఆర్ఎస్ ఏ రకంగా ఉందో అదే స్థాయికి తీసుకెళ్లేసి మేము కాంగ్రెస్ ని బలోపేతానికి ఖమ్మం జిల్లా అభ్యున్నతి కోసం తుమ్మల నాగేశ్వర యొక్క అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి ఇప్పటికే నేతలు ప్రకటించిన సందర్భం కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఇటీవల రైట్ ఉపేంద్ర, ఇంకోటి ఒక బలమైనటువంటి కేడర్ చాలా వరకు పార్టీకి బలం. ఎందుకంటే కేడర్ లేకపోతే పార్టీ సిద్ధాంతాలు కానీ లేకపోతే ప్రజల్లోకి నమ్మకాన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. కానీ అలాంటి కేడర్ దాదాపుగా 500 మంది అంటే బీఆర్ఎస్కి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నేతలు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అసలు ఇంత గడ్డు కాలం రావడానికి ప్రధానంగా తుమ్మలే వెళ్ళిపోయినటువంటి కారణమే మనం ప్రధానంగా చూసుకోవచ్చా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా తుమ్మల నాగేశ్వరరావు చాలా తీవ్రమైన అవమానాలను ఎదుర్కొంటూ పదవి లేకపోయినా బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం, అంటే ఖమ్మంలో జనవరిలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా తుమ్మల నాగేశ్వరరావు చొరవ చేసి జన సమీకరణ చేయటం, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గెలిపించుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భాగస్వామ్యం వహించడం, ఇవన్నీ అంశాల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి బాధ్యత లేకపోయినా సరే బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కృషి చేసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఈ అవమానాలను మేము భరించలేము అని చెప్పేసి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. కానీ పాలకటు కేసీఆర్ ఇస్తారేమో అని చెప్పేసి ఆశించి చివరి క్షణం వరకు వెయిట్ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా అభ్యర్థుల ప్రక్కనలో కందాల ఉపేందర్ రెడ్డికి పాలెట్ టికెట్ ఇవ్వడంతో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు పార్టీకి శ్రేయస్సుగా పనిచేసి పదవి లేకపోయినా సరే అనేక మందిని స్థానిక సంస్థల్లో గెలిపించుకొని బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకుడిని ఈ రోజు వదులుకోవడం అనేది సరైనది కాదని చెప్పేసి అనుచరులు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ అడుగులు వేసేందుకు పాలేరు నియోజకవర్గం నుంచి కావచ్చు, లేదా ఖమ్మం నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి పోటీ చేసిన తుమ్మల తీసుకునే ప్రతి నిర్ణయం, కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమందరం కలిసి కట్టుగా ఉంటామని చెప్పేసి ఏకీభవిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పరిణామాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎటువంటి స్పందన, రేపు రాజీనామాల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రకటన రాబోతా ఉందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే నిజామాబాద్లో భారీ వినాయకుడు, హైదరాబాద్ మాదిరిగానే ఇందులోనూ ఎత్తైనటువంటి వినాయకుడిని ప్రతిష్ఠించారు. కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించినటువంటి మట్టి వెదురుతో వినాయకుడిని తయారు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక భారీ గణపతిని దర్శించుకునేందుకు ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు, భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గణపతి నవరాత్రులు అనేవి చాలా విశిష్టమైనటువంటి ప్రాధాన్యత పండుగ, తొలి పండుగ చేసుకునే నేపథ్యంలో అక్కడ భారీ ఎత్తున వినాయకుడు నెలకొల్పడంతో భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. ఎస్ నవీన్. నిజామాబాద్ జిల్లాలో ఇటు గణపతుల నవరాత్రి సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఖైరతాబాద్ గణపతి తర్వాత నిజామాబాద్ జిల్లాలో అంతా పెద్ద భారీ మట్టి గణపతి కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ రవితేజ యూత్ ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం ఒక మట్టి గణపతి భారీ ఎత్తున అతిపెద్ద భారీ గణపతి ఖైరతాబాద్ గణపతి ఎలా ప్రాముఖ్యత పొందిందో దాని తర్వాత నిజామాబాద్ జిల్లాలోని ఇలాంటి భారీ గణపతి కూడా గణనాథుని ఇక్కడ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూ చేయడం వీళ్ళకి అనవాయితీగా కొనసాగుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి రవితేజ యూత్ సభ్యులు ఉన్నారు. వీరికి అడిగి మరి తెలుసుకుని చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నారు? ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటి అసలు? మా 2022 సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఒక వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో మా యూత్ సభ్యులంతా ఏకగ్రీవ తీర్మానం చేసిన తర్వాత 2012లో 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం పెట్టిన తర్వాత అందరి మన్నలను పొందడం జరిగింది. అదే ఉత్సాహంతో ఇప్పటిదాకా ఆ ప్రస్థానం ఇప్పుడు 60 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏడాది 2023 గాను విఠలేశ్వర స్వామి అవతారంలో రూపుదిద్దుకున్న 60 అడుగుల గణనాథుడు కొలువు తీరాడు. ఈ యొక్క గణనాథుడిని దర్శించడానికి ప్రక్కన ఉన్న మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మట్టి వినాయకుడు గుర్తుగా ప్లాస్టర్ ప్లస్ రంగులతో చేస్తారు. కానీ ఇక్కడ మట్టి వినాయకుడు ఇంత భారీ ఎత్తున ఏర్పడడానికి ఎందుకు ఆలోచన వచ్చింది సార్? పిఓపి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. అవి
నిర్మూలించాలంటే ఒక దృఢ నిపదంతో మేము యూత్ కంకణబద్ధులమై పిఓపిని అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పరచడం. చిన్న వినాయక విగ్రహాలు పెడితే మెసేజ్ పోదు కాబట్టి భారీ మట్టి వినాయక విగ్రహం పెడితేనే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని మట్టితో తయారు చేసిన ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహము సహజ కలర్స్ తోటి తయారు చేసింది. కట్టెలు, వెదురు బొంగులు మరియు గడ్డి మరియు బంకమట్టి కలకత్తా నుంచి తెప్పించిన ప్రత్యేక మట్టితోటి ఈ యొక్క గణనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ భారీ వినాయకులు తయారు చేయడానికి ఎంతమంది కళాకారులు ఎన్ని రోజుల పాటు శ్రమించారు? ఈ యొక్క భారీ మట్టి వినాయక విగ్రహానికి కలకత్తా నుంచి 16 మంది కళాకారులను రప్పించి రెయిన్బోలు దాదాపు నెల రోజుల పాటు రెయిన్బోలు శ్రమించి ఈ యొక్క రూపంను తీర్చిదిద్దడం జరిగింది. మట్టి కలకత్తా నుంచి మట్టి తీసుకొస్తున్నారు. దీంతో పాటు మొత్తం ఎంత ఖర్చు అయింది ఈ విగ్రహం తయారీకి? దాదాపు ఈ యొక్క కలకత్తా నుంచి ఒక 60 బస్తాల మట్టిని ట్రాన్స్పోర్ట్ ద్వారా వెచ్చించి వాళ్ళకు కూడా అక్కడ నుంచి కళాకారులను తెప్పించడంతో దాదాపు ఒక 8 లక్షల వ్యయంతో ఈ యొక్క గణనాథుడు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మట్టి వినాయకుని కూడా ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ యొక్క వినాయకుడికి ఒక ప్రత్యేకం ఏంటంటే ఎక్కడ ప్రతిష్ఠించిన చోటనే అక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. వేద పండితులతో ఇక్కడనే పలు గంగాజలాలతో మరియు పంచాభిషేకం చేసిన తర్వాత వేద పండితులతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క మట్టి, వెదురు బొంగుల కట్టెలను సమీపంలో ఉన్న బాసర్ గంగలో నిమజ్జనం చేయడంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. మీరు చెప్పండి, ఇక్కడ మీ నిజామాబాద్ జిల్లాలోనే ఇంత భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేశారు, మీరు ఎలా అభిస్తున్నారు? ముందుగా జిల్లాలోని ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ గణనాథుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పరిరక్షణని కాపాడడంలో భాగంగానే ఈ పెద్ద గణపతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే పూర్తిగా సాహసిద్ధమైనటువంటి రంగులతో కానీ వెదురు బొంగులతో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే డైలీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా మన భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొలువుదీరినటువంటి దేవతామూర్తులని ఒక్కొక్క రాష్ట్రానికి చెందిన ఒక్కొక్క దేవతామూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేస్తాము, గణనాథుని ఏర్పాటు చేస్తాము. గతంలో చూస్తే కర్ణాటక గణపతి దొడ్డ గణపతి ఏర్పాటు చేసాము. గతంలో చూస్తే మన సుబ్రహ్మణ్య స్వామి ఏర్పాటు చేసాము. ఈరోజు మహారాష్ట్రలోని ఉన్నటువంటి విటేశ్వర ఏర్పాటు చేసాము. ఈ విధంగా దేశంలో అందరి ఐక్యత చాటాలని చెప్పేసి అన్ని వర్గాల వారిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా వీళ్ళు కూడా చెప్తున్నారు, ప్రతి సంవత్సరము అలాగే ఈ సంవత్సరం కూడా భారీ మట్టి వినాయకుని ఏర్పాటు చేస్తామని చెప్పి ఇది ప్లాస్టర్ ప్యారిస్ వల్ల వాతావరణం పూర్తిగా కలుషితం జరుగుతుందని చెప్పి అందుకోసమే తాము మట్టి వినాయకుడిని కూడా కొన్ని సంవత్సరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి అయితే ప్రతి సంవత్సరం ఇటు మొత్తం ముఖ్యంగా దేశం సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఇటు వివిధ రకాల్లో గణనాథుడు కొలువుదీరారని చెప్పి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన గణనాథుడిని ఇక్కడ రూపంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈసారి ఇటు మా మహారాష్ట్ర ఇటు సంబంధించినటువంటి గణనాథుని రూపంని ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే 9 రోజుల తర్వాత కూడా ఇక్కడనే మా కలకత్తా. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉన్నవి. నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంత్రి సత్యవతి రాథోడ్ మాటలపై అంగన్వాడీలు కన్నెర చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ అంగన్వాడీలకు ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామంటూ కూడా సత్యవతి రాథోడ్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కామెంట్స్పై అంగన్వాడీలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఎమ్మెల్యేలు మీరు కారంటూ కూడా వారు ఇదే నేపథ్యంలో స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చి నిలదీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల ఎలవెన్షన్పై నిలదీస్తున్నారు అంగన్వాడీలకు. ఈ నేపథ్యంలోనే ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి కష్టపడుతున్నటువంటి మాకే ఇలా ఉంటే మీరు ఎంత తీసుకుంటారంటూ కూడా నిలదీసినటువంటి పరిస్థితి. సమస్యలను పరిష్కారం చేసేంత వరకు, పరిష్కారం అయ్యేంత వరకు కూడా పోరాడతామని కూడా వాడు ప్రతి నభూని ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి నిన్న జరిగినటువంటి కొన్ని తోపులాట్లు మనం అవన్నీ చూస్తున్నాం. సో మొత్తానికి వారు పూర్తిగా వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చుకునేంత వరకు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఉంది. సరే జోషి చెప్పండి. శేఖర్, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి అంగన్వాడీల సమ్మె రోజు రోజుకు ఆదిలాబాద్ జిల్లాలో ఉధృతమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే 2 రోజుల క్రితము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడీలందరూ కూడా వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆందోళన పూర్తిగా రాష్ట్ర స్థాయిలోనే చర్చనీయాంశంగా మారే స్థాయిలో ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటన తర్వాత రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ఈ ఆందోళనను విరమించాలని చెప్పేటటువంటి క్రమంలో దేశంలోనే చాలా రాష్ట్రాల కంటే కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనం ఇస్తున్నాము, ఇంకా సమస్య ఏంటి, ఈ యొక్క ఆందోళన విరమించాలి అని చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అంగన్వాడీ లోకంలో పూర్తిగా అగ్గిరా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే
సమ్మె విరమించాలి అని చెప్పడం వరకు ఓకే గాని దేశంలోనే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువగా వేతనం ఇస్తున్నాము అనేటటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మంత్రికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ అవి అంగన్వాడీల ఆగ్రహానికి కారణమవుతున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఈ క్రమంలో అంగన్వాడీలు అంటే వాళ్ళ సమ్మెను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, ఆందోళన కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్ తర్వాత అంగన్వాడీలు మరింతగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సత్యవతి రాథోడ్ కామెంట్స్ ని వాళ్ళు ఉటంకిస్తూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా వేతనాలు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు మీరు కాదా, అత్యధికంగా వేతనాలు అత్యధిక అలవెన్సులు పొందుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు మీరు కారా అనేటటువంటి ప్రశ్నలు వెలువెత్తుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో సత్యవతి రాథోడ్ కు సంబంధించినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా అంగన్వాడీల ఆగ్రహానికి కారణమయ్యేటటువంటి పరిస్థితుల దిశగానైతే వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది అంగన్వాడీల ఆందోళన. అయితే దీనిపైన సత్యవతి రాథోడ్ ఏవైతే కామెంట్స్ చేశారో వాటిని బేషరతుగా వెనక్కి తీసుకోవాలన్నటువంటి డిమాండ్ తో పాటుగా ఇటువంటి కామెంట్స్ చేయడము అనేటటువంటిది పాలక పక్షానికి ప్రజాప్రతినిధులకు తగదు అనేటటువంటి రీతిలో వాళ్ళు హాట్ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మరోవైపు చూసినట్లయితే అంగన్వాడీల కలెక్టరేట్ వద్ద చేసినటువంటి ఆందోళనకు సంబంధించి ఆ రోజున చోటు చేసుకున్నటువంటి ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు ఎస్ఐ మహిళా ఎస్ఐ ధనశ్రీ పైన వీళ్ళు అంగన్వాడీలందరూ కూడా ఇటు రాష్ట్ర మహిళా కమిషన్, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఆందోళన ఉధృతంగా కొనసాగుతున్నప్పుడు అక్కడ పరిస్థితులు ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ప్రధానంగా మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రతి అప్డేట్స్ మినిట్ టు మినిట్ మీకు అందిస్తూ ఉంటాం. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.